హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగు చాలా బాగుంటుంది, వాచ్ చేయండి. మనం ఫస్ట్ లేవగానే మన పని అంతా అవగానే మనం మనశ్శాంతి కోసం అయితే పూజ చేయండి. కోరికల కోసం అయితే నన్ను అడిగితే చేయకండి. మనశ్శాంతిగా ఫస్ట్ ఉండాలి, తర్వాత ఇంకేదైనా సరే. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యాన్ని మాత్రమే కోరుకోండి, తర్వాత ఇంకేదైనా. ఇప్పుడున్న మనం ఇప్పుడు ఏదైతే ఈ ఈ లైఫ్లో జర్నీ చేస్తున్నామో చాలా కష్టంగా ఉంది. ఆరోగ్యం అనేది దేవుడిచ్చిన ఒక వరమే. ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, లేకపోయినా పర్వాలేదు. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇలా అన్నాను అంటే కొన్ని వీడియోస్ నేను ఫేస్బుక్లో చూస్తున్నాను. చంటి పిల్లలు, వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట. చంటి పిల్లలు అంటే 3 years 4 years 7 years ఇలా చంటి పిల్లలకి బ్లడ్ క్యాన్సర్ రావడం ఏంటి? బ్లడ్ క్యాన్సర్ అనే కాదు, అన్ని రకాల క్యాన్సర్స్ అన్నమాట. అతను ఏంటంటే అక్కడ హాస్పిటల్ దగ్గర, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నించొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. ఎంతో అతనికి తోచినంత ఇస్తాడనమాట. ఆ వీడియోస్ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. చంటి పిల్లలకి క్యాన్సర్ రావడం అంటే నిజంగా అది ఎంత బాధాకరమైన విషయం. మెయిన్ రీజన్ ఏంటంటే మనం తీసుకుంటున్న ఫుడ్ మాత్రమే. ఎక్కువ కెమికల్స్, ప్రతి ఒక్కడికి కూడా స్వార్థం. అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా స్వార్థమే పెరిగింది తప్ప మంచి చెడ్డ అనేది ఈ లోకంలో మరి ఇంకా ఉండదేమో లాస్ట్కి. ఏంటంటే మార్కెట్లో ఏది కొన్నా, కూరగాయలు కొన్నా తాజాగా ఉంటేనే మనం కొంటున్నాం, పుచ్చివైతే కొనం. ఏదైనా సరే పప్పులు అవనివ్వండి, పాలు దగ్గర నుంచి, వెజిటేబుల్స్ దగ్గర నుంచి, ఇంకా ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా కెమికల్స్. మనం కూడా కొనం కదా. మనం ఎందుకు కొనాలి? ఎందుకు కొంటాము చెప్పండి? మనకు బాగుండాలి, మన కళ్ళుకు బాగుంటేనే అవి బాగున్నట్లు. ఆ కళ్ళుకు బాగుండాలంటే ఏంటి? కెమికల్స్ వేస్తేనే అవి బాగుంటాయి అన్నమాట. అలాగా మనం కూడా తయారయ్యాము. ఎవరం కూడా ఆలోచించం. కనీసం అదంతా ఎందుకండి, మా అమ్మ వాళ్ళు అరటికాయలు తోట వేసుంట్రి. వాళ్ళది కొంచెం చిన్న సైజు, పళ్ళు అంతగా బాగుండవు. రంగు వేయకున్నా, అంటే కెమికల్స్ వేయకున్నా పట్టుకొని వెళ్ళారు అనుకోండి, అమ్మినా సరే వెళ్ళినా సరే ఎవరు తీసుకోరన్నమాట. ఎవరు ఒక్కరు కూడా కొనరు. అదే కానీ కెమికల్స్ వేసి బాగా నిగనిగల రెడ్గా అయి ఉన్నాయి అనుకోండి, ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఈ పళ్ళు బాగాలేవు అంటారు. రంగు వేయలేనివి, అదొక రకంగా ఉన్నవి. ఇలా నిగనిగలాడినవి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారన్నమాట. అన్నీ మరి ఎంత కష్టపడి చేసి ఎందుకు జనాలు కొనకపోతే వేస్ట్ అని ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారే తప్ప ఆరోగ్యం గురించి జనాలను మోసం చేస్తున్నామా అని ఎవ్వరికీ కూడా ఆలోచన లేదు. పైసలు సంపాదించాలి, జనాలు మోసం చేశారు. ఆ పైసలు సంపాదించినోడు కూడా లాస్ట్కి అదే స్థితిలోకి వస్తున్నాడు. ప్రతి ఒక్కరూ అదే. నా బాధ అంతా ఏం కాదు కానీ చంటి పిల్లలకి రావడం ఏంటబ్బా? 3-4 సంవత్సరాలు ఉన్న పిల్లలకి వాళ్ళు జీవితం ఎలా నెట్టుతారు అసలు? అసలు బతుకుంటారా? లైఫ్ ఎలా? గుండె తరుక్కుపోతుంది కదా పిల్లలకి ఏదైనా వస్తే. అలాంటిది ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా హెల్త్ గురించి అయితే కొంచెం కాకుండా కొంచెమైనా కేర్ తీసుకోండి. అదే నా చింతంతా. అంత చిన్న పిల్లలకి రావడం అంటే అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను. చంటి పిల్లలండి, 3, 2, 4, 10 అలాంటి పిల్లలకి క్యాన్సర్. అది 2 స్టేజ్ అని, 3rd స్టేజ్ అని. అబ్బా, మరి ఇంకా చెప్పలేను. కాకపోతే హెల్త్ ముందు ఇంపార్టెంట్, తర్వాత ఇంకేదైనా సరే. మనం కూడా అంతే దరిద్రులు అన్నమాట. ఎందుకంటే ఒక బర్త్డే వచ్చింది అనుకోండి, బర్త్డే కేకులు అంటే, పెళ్లి రోజులకి కేకులు అంటే, ఇంకా ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలకు కూడా కేకులు కట్ చేసుకోవడం, తినేయడం, ఇష్టం వచ్చినలాగా పార్టీలు చేసుకోవడం, ఇష్టం వచ్చినలాగా ఎంజాయ్ చేయడమే తప్ప ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకునేదే లేదు. ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళు కాస్త కోస్తా వాళ్ళు న్యాచురల్ ఫుడ్ అనేది తింటున్నారు. మన టౌన్లో ఉన్న వాళ్ళు ఏది దొరికితే అది. సర్లేండి, ఈ వీడియో గురించి అయితే మాట్లాడడం మానేసి టాపిక్ అనేది ఇంకెక్కడికో వెళ్ళిపోయాను. ఇంకా మీకు కందిపప్పు అనేది చూపించాను కదా. కందిపప్పు కొంచెం పురుగులు అయిపోయినది అన్నమాట. అందులో పసుపు నీళ్ళు కలిపి ఒక 2 రోజులు ఎండలో బాగా ఎండబెట్టాను. అప్పుడు అవి డబ్బాలకే ఎత్తుకున్నాను అనమాట. అది సుంకు పురుగు అంటారు కదా, బ్లాక్గా ఉంటుంది, అది పట్టేసి ఉన్నది. మొత్తం పప్పు అంతా పాడైపోతుంది అని చెప్పి అది మొత్తం క్లీన్ చేసి పసుపు నీళ్ళు కలిపి బాగా ఎండలో ఎండబెట్టమంది మా అమ్మ అయితే. అలాగే పోతాయంట, మరి ఉండవని చెప్పి ఇంకా మేడ మీదకి వచ్చి ఆ పని చేశాను. తర్వాత మీకు ఏవైతే పూల మొక్కలు చూపించానో పూజ కోసం అని చెప్పి ముందు రోజు తీసుకుంటానండి. ఇవి డబ్బాలో ఉంచుకుంటాను అనమాట. ఎప్పుడైనా పూజ కోసం మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకున్న పువ్వులు అయినా సరే ఒక తులసి కొమ్మ వేసుకొని ఉంచుకున్నాం అనుకుంటే ఆ పువ్వు అనేది పాసి పువ్వు, అంటే పాసి ఎక్కని పువ్వు మాట, దేవుడికి యూజ్ చేయొచ్చు అని తులసి కొమ్మ వేసుకొని ఉంచుకోవచ్చు. అవి ఎన్ని రోజులున్నా ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకొని దేవుడికి అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట.
నేనైతే తెయ్యలేదు, తీస్తాను. అంటే ఎండ వచ్చింది కదా, తులసమ్మని తెంపడం ఇష్టం లేదు. సాయంత్రం ఎప్పుడో తెంపేసి వేద్దామని చెప్పి అలా ఉంచాను. ఎప్పుడు కూడా ముందు రోజు పువ్వులు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత అలాగ పెట్టుకుంటాను. అవి నాకు అలా సరిపోతాయి, కొనక్కర్లేదు. కరెక్ట్గా నేను వేసుకున్న పువ్వులు నా పూజకి సరిపోతున్నాయి. ఇంకా మీకు ముందు చూపించాను కదా, రసం పెట్టాను, అన్నం పెట్టాను. ఇది సండే రోజు లాగ్ అండి. ఇది చికెన్ కర్రీ చేసుకున్నాను. చికెన్ అయితే చేశాను కానీ కొంచెం చూడండి కలర్ ఎలా అనిపిస్తుందో. అమ్మ ఆడించిన కారం అది కొంచెం రెడ్గా అనిపించలేదు. ఉన్న కొలది కొంచెం బ్లాకిష్గా అయిపోతుంది, అదేంటో తెలియడం లేదు. ఇంకా చారు, అదేనండి రసం, చారు అంటాం కదా, రసం అన్నం అయిపోయింది. మధ్యాహ్నం కర్రీ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వీడియోలోని. మాకేంటంటే సంబరాలు, ఇప్పుడు మనం ఏదైనా మొక్కుకున్నాం, జాబ్ ఏదైనా వచ్చింది, ఏదైనా అంటే మనం సంబరాలు అంటే కోవుల దగ్గర అక్కడ మొక్కుకొని భోజనాలు అవి పెడతాం కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళైనా ఏదైనా జాబ్ ఏదైనా వచ్చినా వాళ్ళు మొక్కుకున్నా సరే, ఇక్కడ మా సైడ్ ఏంటంటే అమ్మవారికి, మా ఊరు అమ్మవారికి సంబరం తీస్తారన్నమాట. తీసుకొని వాళ్ళ చుట్టాలకి బంధువులకి అందరికీ చెప్పుకొని భోజనాలు అవి పెట్టుకొని ఇలా ఘటం ఎత్తుకొని అలా ఒక పండగలా చేసుకుంటారు వాళ్ళ ఇంటి తరపు వాళ్ళందరూ. ఇక్కడ ఆవిడకి అమ్మవారు పడిపోయింది అన్నమాట మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి. అలా మళ్ళీ డ్యాన్స్ చేసి అమ్మవారి బొమ్మలతో డ్యాన్స్ చేసి ఆవిడ మళ్ళీ పట్టుకొని వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మొక్కుకుంటారు అన్నమాట. వాళ్ళకి సంతోషం అనిపించింది అనుకుంటే ఇలాగా సంబరం తీస్తారు అన్నమాట. ఆ సంబరాన్ని జస్ట్ వీడియో రూపంలో తీశాను. మీద సండే అంటే ట్యూస్డే ఇలాంటప్పుడు తీస్తారు. అమ్మవారి రోజులప్పుడు ఎక్కువ సండే తీస్తారండి ఇక్కడ. ఇది రాత్రి 9:30, 10 అప్పుడు. మార్నింగ్ తీసిన వాళ్ళు ఉన్నారు, నైట్ టైం వాళ్ళ ఇష్టం బట్టి మాట అనుకుంటాను నాకు తెలిసి. మార్నింగు నైట్ కూడా తీస్తారు. అదంతా కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పిల్లల కోసం బుక్స్ అయితే తీసుకున్నాము. మా చిన్న అబ్బాయిని కూడా స్కూల్లో జాయిన్ చేసాము. వాడు ఇప్పటివరకు వెళ్ళలేదు. నర్సరీ నేను జాయిన్ చేయలేదు, ట్యూషన్లో ఉంచేసాను. అంటే యాక్చువల్గా నర్సరీ జాయిన్ చేయాలి, ఎందుకులే అని చెప్పేసి ట్యూషన్ పెట్టించి నేను ఇంట్లో చెప్పేసేదాన్ని. ఎల్కేజీ నుంచి వాడికైతే స్టార్ట్ చేసాము. వాడి బుక్స్ తీసుకున్నాము. వాడి బుక్స్ 2000 అంటే 1888 రూపాయలు. అసలు ఏమి లేవు ఆ బుక్స్లోని. తప్పదు మరి, కొనాలి కదా. మీకు అదే రిసిప్ట్ చూపిస్తున్నాను. మా స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ముందే ఎగ్జామ్స్ అయిపోతాయి. ముందు క్లాస్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ న్యూ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మేము బుక్స్ ఇప్పుడే తీసుకున్నాము. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైతే రిజల్ట్ చెప్పిన తర్వాత అప్పుడే బుక్స్ ఇచ్చిస్తారు. ఒక 2 వీక్స్ ఇలాగా మాకు హాలిడేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్లాసెస్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు 18th నుంచి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట వాళ్ళకి. అప్పట్లోగా ఈ పిల్లలకి బుక్స్ కుట్టి మళ్ళీ ప్లాంక్స్ అన్నీ వేసేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది అన్నమాట. వాడికి ఏదో ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు. ఆ బాక్స్లో ఆ బుక్స్ అన్నీ, పిల్లడి బుక్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళే ప్లాంక్స్ అంటే ఏవైతే మనం అట్లా వేస్తామో వాళ్ళే ఇస్తారు. మనం అమౌంట్ అనేది ఇవ్వాలి. వాళ్ళ సైజుగా సరిగ్గా ఇస్తారన్నమాట. ఐస్ క్రీమ్ పుల్లలు, బొట్టు బిళ్ళలు, ఇంకేవేవో దారాలు అవన్నీ ఇచ్చుండ్రి. అవన్నీ వేస్తాడో ఏంటో, చింపేస్తున్నాను. ముందు నుంచి నాకు బెజార్ చేసుకునే ఉన్నాడు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఎప్పుడు కూడా పిల్లల బుక్స్ అనేవి కంపల్సరిగా మనం కుట్టాలి. లేకపోతే వాళ్ళు చింపిస్తారండి. చింపిస్తే మధ్య కుట్ల దగ్గర అక్కడ ఊడిపోయి పేజెస్ అనేవి గలీజ్గా అయిపోయి మొత్తం పాడైపోతాయి. ఇక్కడ స్కూల్ కూడా ఒప్పుకోదన్నమాట. కంపల్సరిగా బుక్స్ కుట్టాలి. కుట్టిన తర్వాత అట్లు అనేవి సరిగ్గా వేసి పేర్లు అన్నీ సరిగ్గా రాయాలి కంపల్సరిగా. బుక్స్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ నేను కుడతానండి. ఇలా అది హోల్ చేసి దారంతో కుడతాను అన్నమాట. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు చింపినా సరే, అది అంటే వాళ్ళు చింపిస్తే చింపవచ్చు, పేపర్లు అనేవి గలీజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా ఓల్ సహాయంతో దారం ఉంటుంది. బుక్స్ కుట్టడానికి వేరే దారం దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర నేను దారపు రీల్లో ఒక 4-5 పోగుల్లా చేసి కుట్టిస్తున్నాను. ఈజీ అయిపోద్ది అని చెప్పి ప్రతి బుక్ కుట్టాలండి. నోట్ బుక్స్ అయితే కుట్టను.
ఇవైతే కంపల్సరీగా కుడతాను అనమాట. నోట్బుక్స్ ఏంటంటే చాలా హెవీగా ఉంటాయి, అవి కుట్టాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా నోట్బుక్లు అయితే కుట్టాను. ఇవి టెక్స్ట్ బుక్స్ అన్నీ కుడతాను, ఖచ్చితంగా కుట్టుతానండి ప్రతిదీ. మా 8th 9th వచ్చినంత వరకు కుట్టుకొనే ఉండాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చింపిస్తారు, బాగుండవు. కొన్ని ఇప్పుడంటే పెద్ద క్లాస్ వాళ్ళకైతే బైండింగ్ టైప్ వస్తాయి, మధ్య కుట్లు అవి కొన్ని చిన్న బుక్స్కే ఉంటాయి. కానీ ఇవైతే బైండింగ్ టైప్ వస్తాయి కదా, బైండింగ్ టైప్ వచ్చిన సరే గమ్ అది ఉంటుంది కాబట్టి ఊడిపోతాయి అని చెప్పి కుడతాను. ఇది చిన్నవాడి బుక్స్. కుట్టడం కూడా చూపిస్తున్నాను అనుకోకండి, ఎవరికైనా అలవాటు లేకపోతే నేర్చుకోండి. ఖచ్చితంగా బుక్స్ కుట్టాలి కంపల్సరీగా, లేకపోతే మొత్తం గలీజు చేసి పడిస్తారు పిల్లలు. ఊడిపోతాయి, మొత్తం బుక్స్ అన్నీ ఊడిపోతాయి అన్నమాట. అంటే మొత్తం తీసిస్తారు. ఇలా కుట్టిన తర్వాత వాటికి మళ్ళీ ప్లాంక్స్ వేయాలి. ప్లాంక్స్ అంటున్నానండి, అట్లా వేయాలి. ఇది పెద్దోడిదండి, పెద్దోడికైతే 6,000 పైన అయ్యింది. ఇవన్నీ పెద్దోడి బుక్స్. మేము జాయిన్ చేసింది సెయింట్ జోసెఫ్ స్కూలు, ఐసిఎస్ సిలబస్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళ సబ్జెక్ట్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, మరి అయినా సరే తప్పదు, చదవాలి. ఇప్పటి నుంచే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసామంటే ఫర్దర్ క్లాసులకి వెళ్ళేసరికి కొంచెం ఈజీ అవుతుంది అని మా ఉద్దేశం, ఇంకేం కాదు. ఏంటంటే వాళ్ళకి స్టడీ అనేది బాగుంటుంది. ఇంగ్లీష్ టు ఇంగ్లీషే మాట్లాడాలి, లేకపోతే హిందీలో మాట్లాడాలి. మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే మాట్లాడిస్తారు మేడమ్స్ అయితే. అక్కడ ఏంటంటే మదర్ టంగ్ ఒరియా అయినా సరే ఓన్లీ ఒరియా క్లాస్లోనే ఒరియా మాట్లాడాలి, మిగతాదంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. లేకపోతే హిందీలో ఎక్కువ పిల్లలు మాట్లాడతారు, హిందీ కంపల్సరీగా వాళ్ళకి రావాల్సిందే. ఇంగ్లీష్ ఈ సెయింట్ జోసెఫ్ స్కూల్లో అయితే ఐసిఎస్ సిలబస్ అయితే కంపల్సరీగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలన్నమాట. స్టడీ బాగుంటుందని మేము అలా చూస్ చేసుకున్నాము. ఇదిగోండి, అదంతా కంప్లీట్ అయ్యి కుట్టిన తర్వాత ఇప్పుడు ప్లాంక్స్ వేస్తాను అనమాట. మార్నింగ్ ఒక పిల్లడికి ఒక ముందు రోజు వేసాను, తర్వాత ఇంకో పిల్లడికి తర్వాత రోజు వేసాను. 3కి పట్టుకుంటే రాత్రి 9:30 అయ్యిందండి కంప్లీట్ అయ్యేసరికి. నడుము అయితే లాగేసింది కదా, మరి చెప్పడానికి కాదు. ఎంత సఫర్ అయ్యానంటే అంత సఫర్ అయ్యాను, కూర్చొని వేయలేకపోయాను అనమాట. అసలు ఎంత బాధేసిందో. కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోయి అనుకున్నాను. అంటే స్కూల్ రీఓపెనింగ్ వచ్చినంత వరకు బుక్స్ అలా స్టోర్ చేసి ఉంచాను. నాకైతే బాగా తీరింది. మా చిన్నోడు గెంతుతున్నాడు చూడండి. టీవీ చూసుకుంటే వేసాను, కానీ చాలా సఫర్ అయ్యానండి, చాలా పెయిన్ అయితే వస్తుంది. అస్సలు హెల్త్ అనేది దేనికి కూడా సహకరించడం లేదు. ఏదైనా పని చేసినా 1 గంట 2 గంటలు పని చేసినా సరే హెల్త్ అనేది పాడైపోతుంది. ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండడం లేదు. కానీ తప్పదు కదా, ఎంత అనారోగ్యంగా ఉన్నా ఎంత బాగోపోయినా చెయ్యాల్సిందే. ఇంత కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అట్లా వేసిన తర్వాత పేర్లన్నీ మళ్ళీ రాసాను నోట్బుక్ల మీద. ఖచ్చితంగా పేర్లు రాసుకోవాలి, మీదని రాయాలి, కిందని రాయాలి, పక్కన రాయాలి, లేకపోతే బుక్స్ దొంగలాడిస్తుందో బాధ. ఒక్కొక్క బుక్ కాస్ట్ బోల్డ్ రేటు, మళ్ళీ కొనుక్కోలేము. ఒకవేళ అడిగినా సరే లేదని ఇస్తారు అన్నమాట. ఉంటే ఇచ్చిస్తారు, లేకపోతే పిల్లలు దొంగలాడిస్తే వాళ్ళు పట్టుకెళ్ళిపోతే ఎలాగ దొరుకుతాయి చెప్పండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. అందుకే ఇలాగా మొత్తం రాసుకొని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తాను. మా పెద్దవాడికి మాత్రం జాగ్రత్త ఉండు, చిన్నవాడి విషయం ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. ఎన్ని పోగొట్టుకొచ్చి కూడా ఇష్టం వచ్చినలాగా. చిన్నప్పుడు అంటే పోగొట్టుకొస్తారు, పెద్ద అయినా వాడికి జాగ్రత్త లేదు, ఎప్పుడు వస్తుందో ఏంటో అర్థం కాదు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూడండి, కట్ చేసిన మొక్కలన్నీ ఇల్లంతా రాత్రి 9:30 10 అయింది. ఇవన్నీ ఇచ్చేసుకునేసరికి కంప్లీట్గా క్లీన్ చేసి ఫినిష్